రైట్ గా బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎస్ అలాగే డీజీపీలు ఈసీ ఎదుట హాజరయ్యారు. పోలింగ్ తర్వాత జరిగిన గొడవలపై ఈసీ ముందు స్వయంగా హాజరై వివరణిచ్చారు. పోలింగ్ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయింది. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీ చేరుకొని ఈసీ ఎదుట హాజరయ్యారు. ఏపీ సీఎస్ డీజీపీ ఈసీ ఎదుట హాజరయ్యారు. పోలింగ్ తర్వాత జరిగిన గొడవలపై ఈసీ ముందు స్వయంగా హాజరై వివరణిచ్చారు. పోలింగ్ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయింది. దీంతో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. ఏపీ సీఎస్ డీజీపీలు ఈసీ ఎదుట హాజరయ్యారు. పోలింగ్ తర్వాత జరిగిన గొడవలపై ఈసీ ముందు స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై తమ నివేదికను సమర్పించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంతంలో అలాగే తాడిపత్రి గుంటూరులోని నరసరావుపేట ఇక పలు ప్రాంతాల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని ఇవ్వాల్సిందిగా కోరారు. ఎవరిని ఇవ్వాల్సిందిగా కోరిన నేపథ్యంలో ఇద్దరు కూడా వచ్చి వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చి తమ ఎందుకు జరిగింది ఇలాంటి పరిస్థితి, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనే అంశానికి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 15 పేజీల రిపోర్ట్ ని సమర్పించారు. ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతంతో పాటు తాడిపత్రి, గుంటూరు, పల్నాడు ప్రాంతంలో కొన్ని జిల్లాలపై జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు అలాగే ఆ సంఘటన జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నాము అనే అంశానికి సంబంధించి కూడా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ వివరణపై ఫుల్ కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఫుల్ బెంచ్ ఈ రోజు వివరణ తీసుకుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. ఎందుకంటే చాలా సివియర్ ఇష్యూ. 4th పే 4 విడతల ఎన్నికలు జరిగిన తర్వాత 4వ విడతలో ఇలాంటి సంఘటన జరగడం మరి దేశంలో ఎక్కడా జరగకపోవడం, ఒక చీఫ్ సెక్రటరీని ఒక డీజీపీని కూడా పిలవడం కూడా ఇదే తొలిసారి. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అయితే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై చర్యలు కూడా డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ చర్యలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఏపీ సీఎస్ డీజీపీలు ఈసీ ఎదుట హాజరయ్యారు. పోలింగ్ తర్వాత జరిగిన గొడవలపై ఈసీ ముందు స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు. పోలింగ్ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయింది. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ఢిల్లీ చేరుకొని ఈసీ ఎదుట హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం ఏపీలో హింస సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి దాడులు, హింసకు సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు, పోలింగ్కు ముందు గొడవలు జరగడం, ఎక్కడెక్కడ రాజకీయ పరంగా అయినటువంటి పరస్పర దాడులు చేసుకోవడం సర్వసాధారణంగా కనిపించేటువంటి అంశం. కానీ ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత కూడా ఈ రకమైనటువంటి దాడులకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే పల్నాడు, చంద్రగిరి, అదే చిత్తూరు ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని పూర్తిగా కంట్రోల్ చేయడంలో పోలీస్ శాఖ వైఫల్యం చెందిందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ డీజీపీతో పాటుగా ఏపీ సీఎస్ని కూడా నేరుగా వచ్చి కలవాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఇరువురు కీలక అధికారులు హాజరైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే జరుగుతున్నటువంటి రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇరువురు అధికారులు నివేదికను సమర్పించారు. లా అండ్ ఆర్డర్, అదేవిధంగా క్రైమ్కి సంబంధించినటువంటి అంశాలు, భద్రతకు సంబంధించినటువంటి
అంశాలపైన డీజీపీ పూర్తిగా నివేదిక ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అదేవిధంగా సీఎస్ కూడా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఓటింగ్ తీరు, ఆ తర్వాత జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి, వాటి తెర వెనక ఉన్నటువంటి కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళెవరు, తెర ముందు బలైపోయినటువంటి వారెవరు అనేది కూడా కీలకమైనటువంటి నివేదికను కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఘటనలో రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నాయి. రాజకీయ పైచేయి సాధించడంలో భాగంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం పరస్పర దాడులకు చేసుకోవటం, ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనేది ఒక నివేదిక రూపంలో కూడా అందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పల్నాడు ప్రాంతం చూసుకుంటే కనుక పల్నాడు ప్రాంతంలో ప్రతిసారి ఘర్షణలు జరగడం, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, అదేవిధంగా పరస్పర దాడులు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోలింగ్ బూత్లో కనీసం మినిమం కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేయలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరం వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే పోలింగ్ కేంద్రంలోకి పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ రావడం, దీనివల్ల కొంతవరకు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం, శాంతి భద్రతలకు సంబంధించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి అంశం కూడా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అందులో భాగంగానే మహిళలకు కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఓటింగ్కి వచ్చేటువంటి వాళ్ళని రాకుండా చేయాలన్న ఒక కుట్రలో భాగంగా జరిగింది అన్నట్టు. పార్టీలు అయితే ఒక పార్టీ మరొక పార్టీపై ఆరోపణలు చేసుకుంటున్నాయి. అలాగే ఈ రోజు వైసీపీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది గవర్నర్ కలిసి కూడా కొంతమంది పోలీస్ అధికారులపై వారు ఆరోపణలు అయితే చేశారు. అదేవిధంగా టీడీపీ కూడా కొంతమంది అధికారులపై మీడియా ముఖంగానే కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీనిపై ఈసీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలని అవకాశం ఉంది, విచారణకు ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ విషయాలపైనే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం పరస్పరం పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసుకోవటం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఒకరిపై ఒకరు గవర్నర్కు ఫిర్యాదు చేసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. గవర్నర్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పూర్తిగా ఆధారాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోలతో సహా పెన్ డ్రైవ్లతో సహా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే రిటైర్డ్ అధికారి ఎవరైతే ఉన్నారో, రిటైర్డ్ పోలీస్ అధికారి అబ్జర్వర్గా ఏర్పాటు చేశారు దీపక్ కుమార్ మిశ్రా, ఆయన ఏకపక్షంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు వెంటనే స్పందించి ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. ఒక సీఐ దాడిలో గాయపడి హాస్పిటల్లో ఉంటే అతను కూడా సస్పెండ్ చేసినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ దీపక్ కుమార్ మిశ్రా పాల్పడ్డారు. ఒక పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బందిని అధికారులు పూర్తిగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. సస్పెండ్ చేయడం అనేది కూడా పూర్తిగా ఏకపక్షంగా జరుగుతుందన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇక టీడీపీ నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నేతలు కూడా నిన్న గవర్నర్ కలిసి పల్నాడు ప్రాంతం కావచ్చు, ఇతర నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి పూర్తిగా ఓటింగ్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాజకీయంగా జరిగినటువంటి దాడుల్లో భాగంగానే టీడీపీ నేతల మీద దాడులు చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. దాడుల్లో టీడీపీకి సంబంధించినటువంటి నేతలకి తీవ్ర గాయాలయ్యే ప్రాణాపాయ స్థితి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా టీడీపీకి సంబంధించిన నాయకత్వం కూడా గవర్నర్ని కలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. అందులో భాగంగా ఇరువురు కీలక అధికారులను పిలిపించింది. కీలక అధికారులు ప్రస్తుతం నివేదిక సమర్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత 175 నియోజకవర్గాలు జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజీ, ఎంత గొడవలు జరిగినా ఎంత జరిగినా కూడా 80% వరకు కూడా 80%కి పైగా పోలింగ్ శాతం నమోదు కావడం, దీన్ని కూడా ఎన్నికల సంఘం అదేవిధంగా సీఎస్తో పాటు డీజీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక పోలింగ్ శాతం పెరగడం ఒక ఎత్తు అయితే, జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం ద్వారా తమ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని వివరించేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.